అండి బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు సండే స్పెషల్గా మనం ఏం చేసుకుందామంటే ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా అండి. ఇది చూడండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ అంతా వేసి దీనికి బాగా పట్టించేసి ఉంచేసానండి. అది ఉంచాలి కదా కంపల్సరీ. అది పెట్టేశాను 2 minutes. మీకు అంతే, మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా రాసేసి ఇందాకే తెచ్చుకున్నాండి. ఫిష్ కడిగేసి శుభ్రంగా ఇవి రాసేసి పెట్టేసుకున్నానండి. ఓకేనండి, ఇది ఒక ఐటమ్ అండి. తర్వాత మనం ఇదిగోండి చారు పెట్టుకుందాం. చారు, ఫిష్ ఫ్రై, వైట్ రైస్ అండి ఇవాళ సండే స్పెషల్. ఇదిగోండి, ఇందులో 4 టమాటాలు, కొద్దిగా చింతపండు వేసి ఉడకబెట్టి పెట్టానండి. ఇది నేను పిసికేసి మీకు చారు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పిసికేసుకున్నాము, పిసుకొని వడగట్టేసి తాళింపు వేసుకున్నాము. సరే అండి, వాళ్ళు ఏంటండి వాళ్ళు సండే స్పెషల్ కదా, అందుకని బిర్యానీ అది చేయలేదు. ఒకసారి బిర్యానీ చేసినప్పుడు మీకు చూపిస్తానండి నేను. ఓకేనండి, ఇది నేను చారు చూడండి ఇలా చేసేసుకొని టమాటాలు కొద్దిగా చింతపండు వేసాను, ఒక్క పిసర. 4 టమాటాలు అండి, ఇంత చింతపండు వేసాను అంతే, 2 వేసాను అంతే. ఇది కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టి తాళింపు వేసేటప్పుడు తాళింపు వేద్దామండి. ఇది ఫిష్ పొయ్యి మీద వేసేద్దామండి, అవుతూ ఉంటుంది. ఈ ఫిష్ పొయ్యి మీద వేసేద్దామండి, ఫ్రైకి పెట్టేద్దాం. నూనె కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే నేను మనం గ్రిల్ చేసిన చూడండి ఎంత నూనె వేస్తాను, 2 టీ స్పూన్లు నూనె వేస్తాను అంతే. ఇంతకండి, ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చారు రెడీ చేసుకుందాం అండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, మనం చారు రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోగా మనం చారు రెడీ చేసుకుందాం అండి. దీన్ని మూసేద్దాం. ఓకేనా, చారు రెడీ చేసుకుందాం. చారులే, ఇదిగోండి టమాటాలు పిసుక్కోనండి. టమాటాలు, చింతపండు అండి ఇలా పిసికేసుకొని ఇదిగోండి మనం ఇలా వడగట్టేసుకుంటానండి. నేను చెత్త లేకుండా ఇలా వడగట్టేసుకుంటాను. వడగట్టేసుకొని ఇలా వడగట్టేసుకున్నారండి. ఇందులో ఇదిగోండి జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, రెడ్ చిల్లీ కొద్దిగా, ఉప్పు కొద్దిగా అండి, పసుపు కొద్దిగా, ఇదిగోండి పెప్పర్ పౌడర్ కొద్దిగా అండి. ఈ కరివేపాకు మండ వేసేద్దామండి, మరగడానికి పెట్టేద్దామండి. ఫిష్ చూడండి, ఫిష్ ఫ్రై అవుతుంది. 1 టీ స్పూన్ వేసానండి అంతే. నేను ఆయిల్ 1 టీ స్పూన్ వేసాను. ఇదిగోండి ఫిష్ ఫ్రై అవుతుందండి. ఇక్కడ చారు మరుగుతుంది. కొద్దిగా మనం ఏం చేద్దామంటే దీనికి తాళింపు వేసేద్దామండి. చారుకి అయిపోద్ది పని. ఓకేనండి, ఇంకేంటండి, మనం వండుకొని తినడమే కదా. ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ మనకి. ఈరోజు ఇది చేశానండి సండే. ఇదిగోండి చారు మరుగుతుందండి. ఈ తాళింపు వేసేసుకుందాం కొద్దిగా. ఇదిగోండి కరివేపాకు నాకు చెట్లో ఉంటుందండి, అందుకని ఫ్రెష్గా కోసుకొచ్చి వేస్తాను. అందులో అయితే వేసాను మన కరివేపాకు అండి, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అంతేనండి. రెండు ఎల్లుల్లిపాయలండి కచ్చబిచ్చ దంపేసి వేసేసుకున్నాం. ఇదిగోండి చారు మరుగుతుంది. ఇది తాలింపు అయిన తర్వాత అట్లా వేసేసుకున్నామండి. ఈ పక్కన ఫిష్ అవుతుందండి. ఇదిగోండి ఫిష్ అవుతుంది ఈ పక్కన.